చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య పోటీ మామూలే, కానీ హీరోయిన్ల మధ్య అంతకు మించిన పోటీ ఉంటది. చాలా విషయాలు వీరిద్దరి మధ్య పోటీ ఉంటది. ఇద్దరు హీరోయిన్లు కలిసి నటిస్తున్నారంటే సెట్స్ లో కూడా ఆ పోటీ కనిపిస్తూ ఉంటది. నిర్మాతలు, దర్శకులు, టీము అంతా కూడా ఇద్దరిని ఈక్వల్ గా చూడాల్సిన పరిస్థితి. ప్రతి విషయంలోనూ బ్యాలెన్స్ చేయాలి. ఇక ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే. విన్నర్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి మరో హీరోయిన్ గా అనసూయ చేయడం లేదు, కానీ సినిమాలో ఐటమ్ సాంగ్ లో చేసింది. మరి ఆ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో హంగామా అంతా రకుల్దే ఉంటదే. తనకు ఇంపార్టెన్స్ ఏమో ఉండదని అనసూయకు ముందే తెలుసు. అసలే ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటేనే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన భామలు రెచ్చిపోయి మరీ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం పరిపాటైపోయాయి. అందుకే రకుల్ కంటే తానే అట్రాక్టివ్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంది అనసూయ. తన స్టామినా ఏంటో చూపించాలని ఫిక్స్ అయింది. అందుకే గతంలో ఎన్నడూ లేనంత హాట్ గా డ్రెస్ అప్ అయి వచ్చింది ఈ పెళ్లైన యాంకర్. దెబ్బకు రకుల్ ని బీట్ చేసి పడేసింది. ఫ్రీ రిలీజ్ సక్సెస్ మీట్ టైంలోను ఆ తర్వాత కూడా అందరూ అనసూయ గురించే మాట్లాడుకున్నారు. అలా రకుల్ ని డామినేట్ చేసి పడేసింది అనసూయ. తెలుగు అమ్మాయి నాటు దెబ్బకు రకుల్ డీప్ గా షాక్ అయి ఉంటదని వేరే చెప్పాలా.